మేషరాశి వారి ఇంట్లో గత కొంతకాలం నుంచి రహస్యంగా ఈ శక్తి తిరుగుతుంది. అదేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మేషరాశి వాళ్ళు మీరు తెలియక చేసినటువంటి పొరపాటు వల్లే ఆ శక్తి అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించింది. అది దైవశక్తి అనుకుంటే మీరు చాలా పొరపాటు పడ్డట్లే. దుష్ట శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించి గత కొంతకాలం నుంచి మీకు మీకు నరకం అనేది చూపిస్తుందన్నమాట. మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఆ దుష్ట శక్తి అసలు ఎలా ప్రవేశించిందో తెలుసా? అది మీరు చేసినటువంటి పొరపాటు వల్లే ఆ దుష్టశక్తి అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించింది. కానీ అది మీకు తెలీదు. తెలిస్తే ఎవరు కూడా కావాలని చెడుని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోరు కదా! అలాగే ఈ చెడు అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించిందన్న సంగతి మీకు తెలీదు. తెలీక అది మీరు చేసిన ఆ పొరపాటు అనే దాన్ని మీరు సరిచేసుకుంటేనే ఆ దుష్టశక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది. అంటే రావటం అనేది ఈజీయే. వచ్చేసింది, ఆ దుష్టశక్తి వచ్చింది. దాని ప్రతాపం అది చూపిస్తుంది. మీలో మీకు గొడవలు పడేలాగా చేస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు పెడుతుంది. చేతిలో సంపాదన అనేది చిల్లిగవ్వ లేకుండా చేస్తుంది. మీకేదైనా పని అనేది దొరకకుండా చేస్తుంది. పని మీద ఆసక్తి లేకుండా చేస్తుంది. మీకు గత కొంతకాలం నుంచి చూస్తే మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఒళ్ళు అంతా బద్ధకము, నొప్పులు, ఏ పని చేయాలని అనిపించకపోవటము, క్షణానికి ఒక రకంగా ఆలోచన విధానం అనేది మారిపోవటము, నిద్ర లేకపోవటము, ఇంట్లో ఎప్పుడూ కూడా చీకులు, చికాకులు, గొడవలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ మధ్య మేషరాశి వారి ఇంట్లో ఖచ్చితంగా జరుగుతున్నాయి. కావాలంటే మీరు గమనించుకోండి. అలాగా మీకు ఆ సమస్యలన్నిటికీ అంటే మీరు అనుకుంటున్నారు, సరే మనిషి అన్న తర్వాత బాధలు సహజమే కదా! అలాగే వస్తున్నాయిలే అని చెప్పేసేసి మీరు ఎంతవరకు సరిచేసుకొని వెళ్దాంలే అన్నట్లుగా అనుకుంటున్నారు. కానీ ఎంతవరకు మీరు సరిచేసుకొని వెళ్తారో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. సమస్యలంటే మరి అందరికీ రావాలి కదా ఇట్లాగే. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం దొరికిద్ది. లేకపోతే ఏదో ఒకటో రెండో సమస్యలు ఉంటాయి. కానీ అంటే నెత్తి మీద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఇట్లా ఈ రకంగా అయితే మాత్రం రావు. దానికి కారణం ఏంటంటే దుష్టశక్తేనమాట. కాబట్టి ఆ దుష్టశక్తిని మీరు తెలియక మీ ఇంటి లోపలికి ప్రవేశించేలాగా చేశారు. ఇప్పుడు తెలిసి దాన్ని బయటికి తరిమి కొట్టాలి. ఎందుకంటే దైవశక్తి ఉండదు కాబట్టి. దుష్టశక్తి ఉన్న కాడ దైవశక్తి నిలబడదు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా పారద్రోలాలి. లేకపోతే మాత్రం ఇంకా మీకు వచ్చేటటువంటి ఆ సమస్యల నుంచి ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఏదైనా మొక్కై వంగంది మానై వంగుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పటికే మీరు చేసే అంటే తెలియక చేసిన నిర్లక్ష్యం వలన అది ఇప్పటికే చాలా బలంగా మారిపోయింది. అంటే మీరు చేసే పూజలకు కూడా ప్రతిఫలం అనేది రాకుండా చేస్తుందన్నమాట ఆ దుష్టశక్తి. కాబట్టి అది ఇంకా మానయ్యి రేపు మీరు ఎంత గట్టిగా లాగుదామన్నా కూడా అది బయటికి వెళ్ళదు. అంటే మీరు అప్పుడు పూజలు చేసినా, పరిహారాలు చేసినా అసలు ఆ సమస్యలకు పరిష్కారాలు ఏంటనేది కూడా దొరకదనమాట. మీరు మీ కుటుంబము చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. మీ ఇంట్లో ఎలాంటి చెడు కీడు అనేది జరగకుండా ఉండటం కోసమే ఈ వీడియో ఆ దైవమే మీ ముందుకు తీసుకొచ్చింది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాడు. బిడ్డ, మీరు చేసిన పొరపాటు వల్లే ఇది జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు బయటికి పంపించేసేసేయండి. మీరు ఇట్లా మానసికంగా నలిగిపోతున్నారు. అది నేనంతా కూడా గమనిస్తూనే ఉంటున్నాను. కానీ నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. కాబట్టే మీరు ఇలా చేయటం వలన మీకు ఇట్లా ఆ చెడు అంతా కూడా పోయి మీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ దైవమే ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. కాబట్టి ఏముందలేని కొట్టిపారేయొద్దండి. ఎందుకంటే దైవ సంకేతాలు అనేవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎవరో ఒక మాట రూపంలో కానీ ఏదో ఒక చేత రూపంలో కానీ దైవం మనకు అంటే కొన్ని సంకేతాలు తెలియజేస్తూ ఉంటాడనమాట. ఇది చెయ్యండి, ఇది వద్దు అని చెప్పేసి. దాన్ని గ్రహించిన వాళ్ళు అదృష్టవంతులు. ఏముందలే అని చెప్పేసి కొట్టిపారేసిన వాళ్ళు ఎంతమందో కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ఇబ్బంది మీకు జరగకుండా ఉండటం కోసమే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఇంకొంతమంది మేషరాశి మిత్రులకు చేరటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీలాగే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనకు అనిపించిద్ది ఎవరైనా కాస్త అంటే ఏదో ఒక రూపంలో మన సమస్య నుంచి మనల్ని బయటపడేసి కాస్త చెయ్యందించే వాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పేసేసి అలాగా మీరిచ్చే లైక్ అనేది వాళ్ళకి చెయ్యందిచ్చి వాళ్ళకు కూడా ఈ సమస్య నుంచి బయటపడటానికి అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. దాని ద్వారాగా ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ బటన్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం.
మేషరాశి వారిదేంటంటే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. నిజానికి ఈ మేషరాశి వాళ్ళని అంటే వీళ్ళు రాశి చక్రంలో ఎట్లాగైతే మొట్టమొదటి రాశో వీరి యొక్క ఆలోచన విధానంలో కానీ, వీరు నలుగురిలో ఉండే విధానంలో కానీ ముందుగా ఉండాలనుకుంటారు. చాలా గొప్పగా బ్రతకాలనుకునేటటువంటి వ్యక్తులు. తపన, ఆరాటము, ఆశయము, జాగ్రత్త, తెలివితేటలు, మంచి టాలెంటు ఇవన్నీ కూడా వీరిలో ఉంటాయి. అన్నింటికి మించి చాలా అందంగా ఉంటారు ఈ మేషరాశి వారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కటి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. భాగస్వామి అంటే వీరి భర్త కావచ్చు, భార్య కావచ్చు, వీరి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వీరిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారన్నమాట. ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది వీరి సొంతం అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మేషరాశి వాళ్ళని మనం రాశిపరంగా చూసినట్లయితే ఈ మేషరాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చాలా అదృష్టవంతులు అన్నమాట. ఎక్కువగా వీరికి పుట్టింటి దగ్గర నుంచి కన్నా కూడా వివాహమైన దగ్గర నుంచి వీరికి ఇంకా కలుసుబాటు అనేది బాగుంటుంది. అక్కడి నుంచి వీరి లైఫ్ అనేది ఇంకా గొప్పగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సమస్యలు చిన్న చిన్న సమస్యలు అనేవి కొన్ని వస్తూనే ఉంటాయండి. కానీ ఆ సమస్యలకు వీరికి పరిష్కారం అనేది దొరికిద్ది. అంటే శాశ్వతమైన పరిష్కారం అనేది వీరికి దొరికిద్ది అనమాట. వీరి భాగస్వామి తరపు నుంచి ఏదన్నా బాధలు పడుతున్నా చేస్తున్నా కూడా వాళ్ళల్లో మార్పు అంటే కొన్నాళ్ళు మారి కొంతమంది మళ్ళీ అలాగే చేస్తూ ఉంటారు. కానీ వీరి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం వీరు ఒక శాశ్వతమైనటువంటి మార్పును గమనిస్తారు. ఇక మంచిగా మారటము, వీరిని ఎప్పుడూ కూడా ప్రేమగా చూసుకోవటం, వీరిని అర్థం చేసుకోవటము, అలాగే వీరికి అనుకున్నవన్నీ కూడా అందించటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అలాగే వీరు చేసే పనుల్లో కూడా వీరికి బాగా కలుసుబాటు ఉంటుంది. ఈ మేషరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో స్త్రీలను కావచ్చు, పురుషులను కావచ్చు, ఆ జీవిత భాగస్వామికి కూడా బాగా కలిసి వచ్చిద్దనమాట. అంతటి లక్ అనేది ఈ మేషరాశి వారికి ఉంది. కాబట్టి వీరిని జాతకపరంగా నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారికి ఏంటంటే ఈ సమస్యల సంఖ్య అనేది గత కొంతకాలం నుంచి చూస్తున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏంటో అంటే వీరికి మనశ్శాంతి అనేది పూర్తిగా కరువైపోయిందని చెప్పుకోవచ్చు. వీరిలో కొంతమంది బాగా సెటిల్ అయినోళ్ళు కూడా ఉండొచ్చండి. కొంతమంది ఏమో ఎదిగే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒకే రాశి అయినప్పటికీ కూడా అందరూ ఒకే రకంగా ఉంటారు అని మనం చెప్పలేము. అలాగే కాబట్టే వీరికి కూడా కొంతమంది ఏంటంటే బాగా సెటిల్ అయినోళ్ళు ఉంటారు. అలా బాగా డబ్బున్న వాళ్ళని చూసుకున్నా లేదా కాస్త ఎదిగే వాళ్ళని చూసుకున్నా కామన్‌గా చూసినట్లయితే మనశ్శాంతి అనేది వీరికి అంటే డబ్బున్నోళ్ళకి కానీ, ఇటు కాస్త ఎదిగేటటువంటి వీళ్ళకి కానీ ఇద్దరిలో కూడా మనశ్శాంతి అనేది పూర్తిగా కరువైపోయిందనమాట. మనసులో ఏదో భయము, ఏదో అలజడి, గుండెల మీద ఏదో బరువున్నట్లుగా అనిపించటము, రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవటము, ఏదో శబ్దాలు వినిపించటం కావచ్చు. ఇలాగ కొన్ని కొన్ని ఏంటంటే వీరికి అంటే ఆ సంకేతాలు అనేవి చాలా చెడుగా అనిపిస్తూ ఉన్నాయన్నమాట. మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న ఆ కాసేపట్లోనే ప్రశాంతమైనటువంటి చెరువులో గనక ఒక రాయి ఎయగానే అల్లకల్లోలం అయిపోయిద్ది చూడండి. ఆ నీరంతా చెల్లాచెదురైపోయిద్ది. అలాగే వీరి మనసు కూడా ప్రశాంతంగా ఉంది అనుకున్న టైంలో ఏదో ఒక చెడు వార్త వినటము, ఏదో ఒక అంటే ఇంట్లో గొడవలు జరగటము, ఎవరో ఒకళ్ళ రూపంలో మనశ్శాంతి అనేది లేకుండా పోవటము, ఈ మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయన్నమాట. అలా వాటి వల్ల ఏంటంటే చాలా వరకి కూడా ఈ కుటుంబంలో చాలా ఇబ్బందులనేవి ఎక్కువైనయి. వీళ్ళు అనుకుంటున్నారు ఏంటి ఈ సమస్యలు ఎప్పుడు కూడా మనకే ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటది. మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా! కష్టపడుతున్నాము, సంపాదించుకుంటున్నాము. అలాగే దేవుడిని కూడా వీళ్ళు ఏ రోజు ఎనకేయల. దైవాన్ని కూడా విపరీతంగా నమ్మే వ్యక్తులు, దైవానికి విపరీతంగా పూజలు చేసేటటువంటి వ్యక్తులనమాట. అందరూ చేస్తారు కానీ వీళ్ళకి ఇంకా నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు నోములు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ, ఉపవాసాలు కానీ దైవానికి సంబంధించి చాలా దగ్గరగా ఉండే వ్యక్తులనమాట వీళ్ళు. కాబట్టి దైవం కూడా వీరికెప్పుడు తోడుగా ఉండి ఇలాంటి గొప్ప విషయాలు వీరి చెవిన పడేలా చేస్తుంది. అలాగ చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటికి చెప్పుకోలేరు. బయటికి సమస్యలనేవి ఎలా ఉంటాయంటే కొన్ని చెప్పుకునేవి ఉంటాయి. కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి అన్నమాట. ఎవరికన్నా చెప్పుకున్నా కూడా ఎవరు ఆరవరు, తీరవరు. ఇంకా ఎగతాళైపోతా ఉంటారు. వీళ్ళ యొక్క చెడునే వీళ్ళ యొక్క చుట్టూత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి సంతోషపడుతున్నారు ఈ మధ్య. అంటే వీళ్ళు ఎంతైతే కుంగిపోతూ ఉంటున్నారో వాళ్ళంత సంతోషపడుతూ ఉంటున్నారు. వీరికే ఈ చేతిలో చిల్లిగవ్వ లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, అప్పులు
చేయాల్సిన పరిస్థితి రావటము, పిల్లలకు సరైన అందించలేకపోవటం, ఈ అనారోగ్యాలు వీళ్ళకేంటంటే వ్యాపారంలో కూడా చాలా వరకు కూడా నష్టాలు వస్తున్నాయి. వ్యాపారంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఉద్యోగాల్లో కూడా పని ఎక్కువైపోతుంది. దానికి తగ్గ జీతం లేకపోవటము, అంటే ఆ చుట్టూతా ఉన్నోళ్ళకి కూడా సహాయం చేయటం, వాళ్ళ పనులు వీళ్ళ పనులు మొత్తం కూడా వీళ్ళ నెత్తి మీద పడటము, విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గిపోవటము, తల్లిదండ్రుల మాట వినకపోవటము, చెడు స్నేహితులు వీళ్ళందరూ దగ్గర అవ్వటము, ఇలాంటివి చాలా చాలా జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. మరి అసలు వీటన్నింటికి కారణం ఏంది, ఏం చెయ్యాలి అనేది వీళ్ళకి అసలు అర్థం కాని విషయం అయిపోయిందనమాట. వీటన్నింటికి కారణం ఏంటంటే మీరే ఆ చెడును, ఆ దుష్ట శక్తిని మీ ఇంటి లోపలికి ప్రవేశించి దాన్ని కూర్చోబెట్టారని చెప్పుకోవచ్చు అనమాట. చక్కగా దానికి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టారని చెప్పుకోవచ్చు. అదేంటండి మేము ఎలా చేస్తామని మీ సందేహం రావచ్చు. ఎవరైనా సరే కావాలని చెయ్యరు, తెలియక చేసేదాన్ని పొరపాటు అంటారనమాట. ఆ దుష్టశక్తి మీరు అంటే మీ కాళ్ళ వెంట అలా వచ్చింది. మీరు ఈ మధ్య చూసినట్లయితే వేళ కాని వేళల్లో మిట్ట మధ్యాహ్నం పూట కావచ్చు, లేకపోతే రాత్రి బాగా చీకటి పడ్డాక రాత్రుల సమయాల్లో కావచ్చు, అమావాస్య సమయాల్లో కావచ్చు, ఇట్లా ఏదన్నా ఊళ్ళకు వెళ్తాం కానీ, లేకపోతే ఏదన్నా ఈ 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుల్లోకి వెళ్ళటం కానీ, ఏదైనా ఫంక్షన్ల మీద మీరు వెళ్ళే కారు కావచ్చు, లేదా బండి కావచ్చు, అటు ఆ ప్రదేశాల మీదుగా వెళ్ళటం కావచ్చు, ఇట్లా ఏదైనా కానివ్వండి, మీకు ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా ఇలాంటి విషయాలైతే జరిగినాయి అన్నమాట. ఆ సమయంలోనే ఆ దుష్టశక్తి మీ లోపలికి ప్రవేశించింది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, చేసినప్పటికీ కూడా మనకు ఆ చెడు అనేది ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఈ గాలులు, ఈ ప్రేతాత్మలు ఇలాంటివి ఏంటంటే ఎప్పుడు దొరుకుతారా అని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి శాంతి అనేది ఉండదు. అలాగే ఈ మనుషులకు కూడా అలాగే లేకుండా ఉండాలి అని చెప్పేసేసి అవి గట్టిగా బలంగా కోరుకుంటూ ఉంటాయి. అవి తిరిగి ఆ సమయాలలో, అంటే ఆ వేళ కాని వేళల్లో మనం ఎప్పుడైతే అటు ప్రవేశిస్తామో అలాంటి సమయాల్లో అవేంటంటే వెంటనే, అంటే ఇంక వాటికి అవకాశం అనమాట అవి మన లోపలికి ప్రవేశించడానికి. అవి అలాగా మీ లోపలికి ప్రవేశించి మీతో పాటుగా మీ ఇంటి లోపలికి ప్రవేశించినాయి. ఏది మీరు బండ్ల మీద, కారుల్లో అలాంటివి వెళ్తున్నప్పుడు, లేదా మీరు మామూలుగా నడిచి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఈ రోడ్ల మీద ఈ నిమ్మకాయలు, వెంట్రుకలు, ఉప్పు, లేకపోతే ఈ కొన్ని రకాల దారాలు అవి ఇవని చెప్పేసేసి పూజించి కొబ్బరికాయలు కూడా దిష్టి తీసేసి రోడ్ల మీద పగలగొడతా ఉంటారు. అవేంటంటే ఈ జనం నడిచే కాడ దారిలో వేస్తూ ఉంటారు కావాలని చెప్పేసేసి. చూడండి, మీకు ఈ మధ్య వెళ్తుంటే నిమ్మకాయ కనిపించి, అంటే మీ కాళ్ళ దగ్గర కనిపించటము, ఒక్కొక్కసారి తెలియదు తొక్కేసే ఉంటారు, ఒక్కొక్కసారి ఏమో తొక్కబోయి పక్కకి వెళ్ళిపోయి ఉంటారనమాట. అలాంటివి కొన్ని కొన్ని జరిగినాయి మీకు. అలాంటివి జరగటం అంటే ఏంటంటే సమస్య దాకా మీరు వెళ్ళిపోయారు. సమస్య అంత మనం తొక్కకపోయినా కూడా మన కాళ్ళ దగ్గరకు వచ్చేసిందంటే అది మన కాళ్ళలో వెంట ప్రవేశించిద్ది అనమాట. అంటే ఎదుటివారు ఏ చెడైతే పోవాలని చెప్పేసి వాళ్ళు ఆ పూజలు అయితే చేశారో అది మీకు వెంటనే ఆవహించిద్ది అనమాట. అలా ఆ పొరపాట్లు అనేవి మీకు జరిగినాయి. అలా మీరేందంటే పొరపాటున కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రావటం కావచ్చు మీ ఇంటి లోపలికి, లేకపోతే ఆ శుభకార్యాలకు అట్లా వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మీతో పాటుగా అది లోపలికి ప్రవేశించడం కావచ్చు. ఇలాంటి ఏంటంటే అది మీ ఇంటి లోపలికి ప్రవేశించి తిష్ట వేసుకొని మరీ కూర్చుందనమాట ఆ దుష్టశక్తి. అందుకే మీరు చేసే పూజలకు కూడా ప్రతిఫలం ఉండట్లేదు. మీరు ఏం చేసినా కూడా ఎప్పుడు కూడా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటున్నాయి అనమాట. ఆ దైవం కూడా ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే ఆ దుష్టశక్తి బయటికి వెళ్తేనే మీరు చేసే పూజలు ఆ దైవానికి చెందుతాయి అనమాట. కాబట్టి అది మీకు తెలియక మీరేందంటే ఏదేదో ఆలోచిస్తున్నారు, కానీ ఈ విషయం మీకు తెలియట్లేదనమాట. ఇప్పుడు ఆ దుష్టశక్తి బలంగా కూర్చుంది. ఎందుకంటే చాలా గత కొంతకాలం, అంటే ఈ ఎక్కువ కాలం కాకపోయినా చానాళ్ళు అవుతుందని చెప్పుకోవచ్చు సుమారుగా. ఇప్పుడు మీరు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఎందుకంటే దాన్ని బయటికి గట్టిగా పారద్రోలాలి, లేకపోతే మాత్రం ఇక చాలా రకాల దారుణాలు చూడాల్సి వచ్చిద్దనమాట. మరి మీరేం చేస్తారంటే ఆ దుష్టశక్తిని బయటికి పారద్రోలటానికి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఆ చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మీకు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరలో ఉంటే మీరు మంగళవారం పూట 4 మంగళవారాలు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి, మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయలు, ఆ నిమ్మకాయలను తీసుకొని పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఒకసారి మీ ఇంట్లో అంతా కూడా తిప్పేసేసి ఆ దుష్ట శక్తులు పారిపోవాలి అని చెప్పేసేసి తిప్పి, తర్వాత మీ ఇంటి గుమ్మానికి బయట వైపు ఆ నిమ్మకాయలు కట్టేసేసేయండి. అలా నిమ్మకాయలు పూజించినవి కట్టడం వలన, ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటే ఇలాంటి దుష్ట శక్తులకు, ఇలాంటి చెడు ప్రేతాత్మలకు
చాలా భయం అన్నమాట. కాబట్టి అలా చేయటం వలన ఆ దుష్ట శక్తిలో కదలటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలా మీరు 4 మంగళవారాలు చక్కగా శుభ్రతలతో నియమనిష్టలతోటి మీరు చేయండి. అంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించటం, నాన్ వెజ్ తినకుండా ఉండటము, నలుపు రంగు బట్టలు వేసుకోకుండా ఉండటం, ఇలాంటివి చేయండి. జై హనుమాన్ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండండి. అలాగే వీటితో పాటుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి యొక్క ఆలయం వెళ్ళేసేసి, అక్కడ పుట్టు ఉంటుంది కదా, అలాంటి నాగేంద్ర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళేసేసి, ఇది కూడా మంగళవారం కానీ ఆదివారం కానీ వెళ్ళి మీరు పుట్టలో పాలు పోయండి. లేదా జంట నాగుల విగ్రహాలు ఉంటాయి కదా, ఆ జంట నాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడు ఆకు మీద కాస్త పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసి, ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేసేసి, జిల్లేడు ఆకు తోకల దగ్గర ఈ జిల్లేడు ఆకులో బెల్లం ముక్క నైవేద్యాన్ని పెట్టేసేసేయండి. పసుపు కుంకుమలు చల్లండి. 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం వలన ఆ దుష్టశక్తి, అంటే మీరు నమస్కారం చేసుకోవాలి, మా ఇంట్లో ఉన్నటువంటి ఈ చెడు శక్తులు ఏదన్నా ఉంటే తొలగిపోవాలి అని చెప్పేసేసి సంకల్పం చెప్పుకొని, ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. అలా చెప్పుకొని మీరు అలా చేయటం వలన మీకు ఆ చెడు శక్తులు తొలగిపోతాయి. అన్నీ ఒకే రోజు చేసుకోగలిగిన శక్తి ఉంటే చేసుకోండి. లేదా మీరు ఒక వారం ఇలా ఒక వారం అలాగైనా మీరు చేసుకోవచ్చు అనమాట. కానీ నియమనిష్టలు మాత్రం తప్పనిసరి. ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. ఇంట్లో కూడా తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకొని తర్వాత మీరు ఇట్లా దేవాలయానికి వెళ్ళండి. దీనితో పాటుగా మీ గ్రామ దేవత, అంటే మీ ఊళ్ళో గ్రామ దేవత ఉంటుంది, లేదా కులదైవమైనా సరే, ఇట్లా ఎవరైనా సరే కానివ్వండి, మీరేంటంటే ఆ గ్రామ దేవత యొక్క ఆలయానికి వెళ్ళేసేసి మీరు చక్కగా పసుపు కుంకుమ జాకెట్ ముక్క లేదా చీర ఆ తల్లికి సమర్పించేసి, గాజులు సమర్పించి, మీరు ఆ తల్లి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టుకోండి. ఇట్లా మా ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడు శక్తి అనేది పూర్తిగా తొలగిపోవాలి తల్లి, నీ యొక్క చల్లని చూపు మా యందు ఉంచు అని చెప్పేసేసి మీరు చక్కగా దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని, అలాగే మీరు కాస్త పసుపు అలా తీసుకొని వెళ్ళండి. ఆ దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి కాస్త ఆ పసుపు నీటిని ఇంట్లో కూడా చల్లుకోండి. అలా చల్లటం వలన ఆ చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇలా ఆ దైవానికి సంబంధించినటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక కొబ్బరి చెప్పు ఆ తల్లికి అక్కడ సమర్పించేసి ఒక కొబ్బరి చెప్పుని ఇంట్లో తీసుకురావటము, కాస్తంత పసుపు నీటిని చల్లుకోవటము, అలాగే ఆ మంత్రించినటువంటి నిమ్మకాయలు ఇంట్లో చూపించటము, అలాగే ఇంట్లో ధూపం సాంబ్రాణి గుగ్గిలం పొడి ధూపం వేసుకోవటము, ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడుచుకోవటము, కాస్తంత పసుపు నీటిని చిలకరించుకోవటము, ఇంట్లో కనకదోర స్తోత్రాన్ని చదువుకోవటము, జై హనుమాన్ అనే మంత్రాన్ని చెప్పుకోవటము, అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకోవటము, అలాగే ఇంట్లో కూడా మీరు పరమేశ్వరుడికి ఇంట్లో కూడా మీరు పూజలు చేసుకోవటము, ఇలాంటివి చేయటం వలన మీకు ఆ చెడు అంతా కూడా కొన్ని రోజుల్లోనే బయటికి వెళ్ళిపోతుందనమాట. అలా బయటికి ఎప్పుడైతే ఆ చెడు వెళ్ళిపోతుందో, ఇక మీరు చేసే పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ దైవానికి చెందుతాయి. మీరు మనసులో నమ్మకంతో చెయ్యాలి. మన మనసులో నమ్మకం అనేది లేకుండా ఉంటే మనం ఏది చేసినా కూడా అది అవ్వదు. కానీ మనసులో నమ్మకంతో ఉంటే ఏ పనైనా సరే అది ఖచ్చితంగా సాధ్యమైద్దండి. ఇది మనకు అంటే ఇది గట్టిగా మీరు నమ్మాల్సినటువంటి విషయము. ఇది మనకు చాలా వరకు కూడా ఎంతమందిలో కూడా ఇది నిరూపణ అయినటువంటి విషయం అన్నమాట. మనిషికి నమ్మకమే బలము. మీరు దైవాన్ని నమ్మకపోతే ఇక మనం మానవ యొక్క జన్మకే విలువ అనేది ఉండదన్నమాట. కాబట్టి ఆ దుష్ట శక్తులు కొన్ని ఇలాగే ప్రవేశిస్తూ ఉంటాయి. వాటి గురించి మీరు భయపడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళకి వీళ్ళకి వేలు లక్షలు ఇచ్చేసేసి పూజలు పరిహారాలు అవి ఇవి అని చెప్పి ఎక్కడికో మీరు వెళ్ళాల్సిన పని లేదు. చక్కగా ఈ వీడియోలో చెప్పినట్లుగా రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేకుండా మీరు ఈ పూజలు పరిహారాలు అనేవి చేసుకోండి. మీకు ఆ చెడంతా కూడా పూర్తిగా పోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీకు ఆ యొక్క చెడు నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. అప్పటి నుంచి మీకు బాగా కలిసి రావటము, మీ యొక్క వ్యాపారాల్లో ఉద్యోగాల్లో మంచి కలుసుబాటు, ఎదుగుదల, డబ్బు చేతికి అందటము, అలాగే ఈ మానసిక ఆ స్థితి నుంచి ఏదైతే ఉక్కిరి బుక్కిరిగా ఉందో మనసు, అదంతా కూడా ప్రశాంతంగా మారిపోతూ ఉంటుందన్నమాట. మీ యొక్క ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఏముందులే అని చెప్పేసి కొట్టి పడేయకుండా మనం చెప్పినటువంటి పరిహారాలు అనేవి చేయండి. సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివలింగానికి కూడా చెంబు నీటితో అభిషేకం చేసి మారేడు దళం మీద చక్కగా దీపం వెలిగించండి.
పాలతో గానీ, నీటితో కానీ అభిషేకం చేయండి. ఇంట్లో కూడా శివారాధన చేసుకోండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని, ఓం నాగేంద్ర స్వామియే నమః అనేటటువంటి మంత్రాన్ని, జై హనుమాన్ అనేటటువంటి మంత్రాన్ని ఇట్లా మీరు మనసులో తలుచుకుంటూ ఉండండి. మీకంతా కూడా శుభం కలుగుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారాలనేవి చేసుకోండి. ఆ దుష్ట శక్తి కొన్ని రోజుల్లోనే బయటికి వెళ్ళిపోయి మీకంతా కూడా మంచిగా చక్కగా ఇక నుంచి బాగుంటుంది. పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుందనమాట. మీరు నమ్మకంతో చేయండి. ఇందాక చెప్పినట్లు ఏముందిలే అని చెప్పేసేసి ఈ విషయాన్ని కొట్టి పడేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. అంటే తెలియక తలికే చేసేదాన్ని తప్పు అంటారు, పొరపాటు అంటారు. కానీ తెలిసినా కూడా ఏముందిలే అని చెప్పేసి కొంతమందికి ఏంటంటే తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఏముందిలే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అది ఇది అని చెప్పేసేసి. కానీ ఎప్పుడైనా సరే దీనివల్ల ఇప్పుడు మీరు ఏముందిలే అని చెప్పేసేసి అనుకున్నా ఈ ఈ మధ్య కాలంలో మీరు ఎంత ఇది బాధపడుతున్నారో, ఎంతగా సమస్యలు మీరు ఎంత నరకం చూస్తున్నారన్నది మీ మనసుకు తెలుసు. మీ మనసుకు తెలియకుండా ఉండదనమాట. అంటే కొంతమంది అంటారు ఇంకా తెలివిగా మాకెలా రాసి పెట్టుంటే అలా జరిగిద్ది. అలాంటప్పుడు ఇంక ఇయన్నీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అది ఇది అని చెప్పేసేసి. రాత రాసిపెట్టి ఉన్నట్లుగానే జరిగిద్దండి. కానీ తలరాతను మార్చుకునే శక్తి మనం చేసే పూజలకు, పరిహారాలకు ఉంటదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే సాగే నదిలాగా మన జీవితం అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. నమ్మకమే మనిషిని గెలిపిస్తూ ఉంటుంది. కొట్టి పడేసిన వాళ్ళకు కొట్టి పడేసినట్లుగానే జరుగుతుంది. అంటే లెక్క లేకుండా పట్టించుకోకుండా ఇవన్నీ కూడా అబద్ధము అని చెప్పి అనుకున్న వాళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళ జీవితాలు అల్లకల్లోలంగానే ఉంటాయి. ఎవరైతే దైవాన్ని నమ్మి దైవ కార్యాలు చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క ఇళ్లల్లో మంచిగా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటము, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము ఇలాంటివనే ఉంటాయి. ఆ డిఫరెన్స్ కూడా మీకు అర్థమైద్దనమాట మీరు సరిగ్గా ఆలోచించినట్లయితే. కాబట్టి ఎప్పుడూ కూడా దైవం యొక్క మాటలు పక్కన పడేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. అర్థమైంది కదండి మేషరాశి వారికి ఏంటి అనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. లైక్ చేయటం వలన మీలాంటి నలుగురు మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. దాని ద్వారాగా ఆ పరమేశ్వరుడు తప్పకుండా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో కాపాడుతూ మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడనమాట. కాబట్టి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే బంధుమిత్రులకి వారికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.